శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ బాగుంది సినిమా. ఏం నచ్చింది? అనన్య నాగళ్ళ గారి క్యారెక్టరైజేషన్, రవి మహాదాస్యం క్యారెక్టరైజేషన్, వెన్నెల కిషోర్ గారు స్లాంగ్, ఆ శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకోవడం చాలా కష్టం. త్రూ అవుట్ ఆయన అదే స్లాంగ్లో చేయడం అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవ్రీవన్, అనీష్ కుర్వెళ్ళ గారు, సియా గౌతమ్ గారు, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. అందరిది ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది చివరికి వచ్చేటప్పటికి. శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే డిటెక్టివ్ ఓరియంటెడ్ మూవీస్ చాలానే వచ్చాయి. బట్ వెన్నెల కిషోర్ గారు యాజ్ అ డిటెక్టివ్ గా ఆయన కామెడీ టైమింగ్ ని అంటే లైక్ డిసప్పాయింట్ చేయకుండా అయితే ఉన్నారు. ఎమోషన్స్ కావచ్చు అండ్ వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ అంటే లైక్ ఆయన సీరియస్ గా చెప్తున్నా ఎమోషనల్ గా చెప్తున్నా సరే మిస్ అవ్వలేదు ఇక్కడ. ఆయన టైమింగ్, ఆయన పంచ్ అవి ఏవి మిస్ అవ్వలేదు. ప్లస్లను అడిగితే స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మైనస్ అంటే అక్కడక్కడ చిన్న ల్యాగ్ ఉంది. అండ్ ఒక 2-3 పాయింట్స్ మైనస్ అయితే అనిపించాయి. అంటే లైక్ ఒక లెస్బియన్ పాయింట్ పెట్టారు కదా, అదొకటి అనిపించింది. అండ్ ఎక్కడో చిన్న చిన్నగా కొంచెం డబ్బింగ్ సింక్ అవ్వలేదేమో అని అనిపించింది మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అనన్య నాగల గారు అంటే నిజంగా ప్రతిసారి మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఆవిడ పర్ఫార్మెన్స్తో. బట్ ఒక్కొక్కసారి ఆవిడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు ఈవిడ ఇలా కూడా ఉంటారు ఆడపిల్లలు. నెక్స్ట్ టైం నుంచి బర్త్డే సముద్రం బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పాపం అబ్బాయిలందరూ భయపడేటట్టయితే అనన్య నాగల గారు చేశారు. బట్ జోక్స్ అపార్ట్ నిజంగా అస్ అ సైకో గర్ల్ గా మాత్రం చాలా బాగా చేశారు. అంటే లైక్ ఆల్రెడీ మనం తంత్రాలు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసాం, రీసెంట్ గా రిలీజ్ అయిన పొట్టేళ్ళు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ఇప్పుడు ఈ మూవీలో కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీసేశారు. చాలా బాగుంది మూవీ. ఎలా అనిపించింది సార్ సినిమా? సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ చాలా బాగుంది. శ్రీకాకుళం లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం చాలా బాగా అనిపించింది మాకైతే. బట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు మాతో చూడడం? చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఆ స్లాంగ్లో ఫస్ట్ టైము టోటల్ సినిమా అంతా స్లాంగ్లో రావడం, వీళ్ళ పాత్రలు నటించడం నాకు కొత్త నేటివిటీ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని ఫీల్ అవుతున్నాను. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది. సార్ ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? హ్యూమన్ వాల్యూస్ ఎలాగో జరుగుతున్నాయి, మర్చిపోయిన మానవ సంబంధాలు, బిడ్డను ప్రేమిస్తే తల్లిదండ్రులు ఎలాగ చనిపోయినా సరే ఎంటుండి ఎలా కాపాడుకుంటారు, ఎలా సహాయంగా ఉంటారు, ఆత్మలు కూడా ఎలా తాపత్రపడతాయి, ఇవన్నీ కూడా దీంట్లో బాగా చూపించారు. సార్ కిషోర్ గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ నైస్ అండి, చాలా సరదాగా ఉన్నారు, చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. పెద్ద యాక్టర్ అయినా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఆయన. సార్ ఎలా అనిపించింది? బాగుంది, బాగా థ్రిల్లింగ్గా ఉంది. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది, బాగా చేసేదండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా అయితే చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ కంటెంట్, వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎటకారం పంచులు మాత్రం మామూలు లేదు. సినిమా మొత్తం అలా మొత్తం నడిపించేస్తాడు అనమాట. ఒక డిటెక్టివ్గా అద్భుతమైన క్యారెక్టర్. నిజంగా ఇన్ని క్యారెక్టర్లు అంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్లు చూసుకుంటే ఏంటంటే ఒక ఫన్నీగా, లేకపోతే ఒక హీరో బ్రదర్గా, అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసింది. కానీ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అక్కడ చూసినంతసేపు కూడా వెన్నెల కిషోర్ని హీరోగా ఒక మెయిన్ హీరో లెక్క చూసినాను. అలాగే నిజంగా ఒకటి చెప్పాలనుకుంటే అనన్య నాగల్ల గారు చాలా గ్లామరస్ రోల్ చేశారు. అలాగే ఒక పల్లెటూరు అమ్మాయిగా చాలా సినిమాలు చూసాం. కానీ నిజంగా గ్లామర్తో పాటు తన యాక్టింగ్ అయితే మామూలు లేదు భయ్య. ఆ లుకింగ్ కానీ, అసలు ఆ లుక్స్ కానీ, ఆ నేటివ్ షేడ్స్ కానీ అద్భుతమైన కాన్సెప్ట్. అసలు సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా తగ్గలే భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా వింటుంటే కూడా గూప్సం వస్తుంటే అసలు వేరే లెవెల్. అసలు అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, అలాగే నిజంగా రివీల్ చేసే విధానం కానీ, వెన్నెల కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది భయ్య సినిమా. హాయ్ అండి, ఇప్పుడే చూశాను శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ టేకింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ కానీ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చగా నవ్వుకుంటామన్నమాట. ఆ స్లాంగ్ అయితే చాలా బాగుంది. సో మ్యూలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్లో అయితే చాలా బాగుంటుంది. ఆ స్టోరీ పరంగా కానీ, ఇంటర్వెల్ దాకా అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ అనమాట. ఆ పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్ కానీ డిఫరెంట్గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. సో ఆ మాసా క్లాస్ అని కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్, డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్ అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. ఆ స్లాంగ్ని తెగ ఎంజాయ్ చేస్తారనమాట. సో ఒక మంచి సినిమా వచ్చింది ఈ వారంలో.
సో ది బెస్ట్ సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంది భయ్య. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య సినిమా. ఇప్పుడు సినిమాలో ఉంది శ్రీకాకుళం పెద్ద హిస్టరీ, ఈ సినిమాలో ఉంది భయ్య మర్డర్ మిస్టరీ. నిజంగా అంటే వేరే లెవెల్ మర్డర్ మిస్టరీ భయ్య. నేను వేసుకున్నది రంగురంగుల చొక్కా. శ్రీకాకుళం హోమ్స్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ పక్కా. నిజంగా చెప్తున్నా భయ్య, సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య సినిమా, వేరే లెవెల్ ఉంది అన్న. ఇప్పుడే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ చూసానా, సినిమా మాత్రం మామూలుగా లేదు. అంటే చాలా బాగా అనిపించింది. అంటే మనం ఇప్పటి వరకు మన వెన్నెల కిషోర్ అన్నని ఓన్లీ కామెడీ రోల్స్తో చూసాం కదా, ఒక ఫుల్ లెంత్ అవుట్ అండ్ అవుట్ మూవీలో నేనైతే చూడడం ఫస్ట్ టైం. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారన్న. కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. అంటే ఒక టెంపోలో వెళ్ళిపోయి లాస్ట్కి జయ్యి అని లేస్తుంది మూవీ మాత్రం. ట్విస్ట్లు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని కూడా బాగా పెంచారు. సో ఆ విషయంలో మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా రాసుకున్నారు, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు కూడా. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఫస్ట్గా కంగ్రాచులేషన్ వెన్నెల కిషోర్ గారు. వరుసగా హిట్ బై హిట్, చాలా మంచి స్టోరీ ఎంచుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే శ్రీకాకుళం గురించి చూపిస్తూనే, అక్కడ జరుగుతున్న మత్స్యకారుల కష్టాలు చూపిస్తూనే ఒక మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు, ఎంత తెలివిగా ఆలోచించాడు. శ్రీకాకుళం వల్ల అంటే మాటలే కాదు, చేతలు కూడా ఉంటాయి అనేలాగా సినిమాని డెకరేట్ చేసిన డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా చూపించారు. ఎందుకంటే అక్కడ ఉన్న కష్టాలతో పాటు అక్కడ ఉన్న తెలివైన పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, ఎలా మాటలు ఉంటాయి, ఎంత ఫన్ ఉంటుంది, ఇవన్నీ చూపించడం అయితే జరిగింది. చాలా బాగా చేశారు. నెక్స్ట్ అనన్య నాగల యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. అవన్నీ చాలా రోల్స్లో చూసాం, బట్ ఈ రోల్లో చాలా ఎంజాయ్ చేస్తాం మనం అయితే థియేటర్లో. వేరే క్యారెక్టర్లు చేసిన ప్రతి ఒక్కరు కూడా చింపేశారు. మెయిన్గా చెప్పాల్సింది ఆ ఏదైతే మర్డర్ని ఆయన ఎలా సాల్వ్ చేస్తాడనే విధానం, వాళ్ళు చూపించిన వే చాలా బాగా అనిపిస్తుంది. మధ్యలో ఆ ట్విస్ట్లు, ఆ టర్న్స్, మళ్ళీ ఆ ఫన్ను చాలా బాగా అనిపించింది. ఇంకోటి కొంచెం మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. సో థియేటర్కి రండి, డెఫినెట్గా యూ కెన్ సీ ఏ గుడ్ మూవీ అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్ ఐ థింక్. సో డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ.